అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా గట్ట పదిరింది సార్. మీరు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. What to talk? No words. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అందరికీ నమస్కారం. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? పెద్ద ఇంట్రడక్షన్ లో నువ్వుని పులివెందుల బ్రాండ్ ని కాపాడుకుందాం. ఏమున్నదక్క కాలేజ్ చదివేట్టు నీ కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. పులివెందుల మండల ప్రజలందరూ కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి బాబన్నా ఇంకోసారి కొన్ని సంవత్సరాలుగా మీకు గ్రామాల్లో అండగా ఉంటూ వస్తున్న మీ నాయకులకు తెలుసు ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. కోసం మీరు నిలబడేటువంటి సమయం ఇది. ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు, ఏం చూసుకునే నీకింత పొగరు? ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో మీకోసం నించున్న మీ నాయకులపై పోలీసుల దాష్టికాలు చూస్తున్నాము, అక్రమ అరెస్టులు చూస్తున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈ ప్రభుత్వానికి భయపడి కొంతమంది అయితే కొద్ది రోజులుగా పులివెందుల్లో కనపడడం కూడా మానేశారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. అటువంటి ఒక పరిస్థితిని ఈ రోజున పులివెందుల్లో నెలకొల్పేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గత 10 రోజులుగా నిజాలు మాట్లాడుకోవాలంటే గనక ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? కక్ష సాధింపు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పులివెందుల్ని మార్చేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఎన్నో సంవత్సరాలుగా మీ కష్టంలో మీ నష్టంలో మీకు అండగా నిలబడి మీ సుఖంలో మీకు తోడుగా ఉంటూ మీ ఆనందాన్ని పంచుకున్న మీకోసం నించున్న మీ నాయకులకి తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ఎందుకంటే ఎందుకు ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యాలకు, దాడులకు, దాష్టికాలకు సమాధానం. కామెడీ చేస్తున్నావా? జోహార్ వైఎస్ఆర్, జై జగన్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. ఆపేవే మాట్లాడు. జరిగిన జెడ్పీటీసీ బైపోల్ ఎలక్షన్ ఈ ప్రక్రియ మొత్తం ఏ విధంగా జరిగింది కూడా అందరూ గమనిస్తా ఉన్నారు. అరే నిజం చెప్పురా. 2 స్థానాలకు కానీ బైపోల్ జరిగితే ఏ విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పోలీస్ అధికారులు కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళిద్దరినీ అండదండ పెట్టుకుని ఏ విధంగా ఎలక్షన్ జరిపారో అందరూ గమనించారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? ఉదయం 6 గంటలు 7 గంటలకే ఓటర్ స్లిప్పులు తీసుకొని వచ్చిన ఓటర్లని ఓట్లు వేసుకొని ఇవ్వలేదు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 72 గంటల ముందరనే పోలింగ్ కేంద్రాలను 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల తారుమారు చేసి పోలింగ్ కేంద్రాలను షిఫ్ట్ చేయడం ఏంటి? అబద్ధాలే, ఓటుకు వస్తే అబద్ధం తప్ప. వాళ్ళకు కనీసం అభ్యంతరాలు తెలియపరుచుకునే అవకాశం వ్యవధి ఇవ్వలేదు. ఓటర్ స్లిప్పులు తీసుకొని వెనక్కి తీసేసుకున్నారు. కొంతమంది స్లిప్పులు తీసుకొని పోలింగ్ బూత్స్కి వెళ్తే అక్కడ అసలు మీ ఓట్లు అయిపోయినాయి అన్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇలా రకరకాలుగా చేసి వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి మంత్రులు కూడా అదే ఏరియాలో ఉండేసి వాళ్ళకి అక్కడ ఏం అవసరం ఏమి చెప్పండి. నువ్వు పుట్టమ నుంచి ఇద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? వేరే వాళ్ళు అసలు ఆ పోలింగ్ కేంద్రాలు ఉండే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. ఈ విధంగా ప్రతి నిమిషం ప్రతి దాంట్లో కూడా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగాన్ని చేసి అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మనం చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అధికార ప్రతినిధి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేమందరం బయటే ఉన్నాం. మమ్మల్ని పోలీసులు లోపలికి కూడా పోనివ్వట్లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చెయ్యండి.